హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది అయితే పర్ఫెక్ట్ కటింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏ మెథడ్లో కటింగ్ చేసుకుంటే మనకి చంకలో ముడతలు రావు, అసలు కరెక్ట్ ఫిట్టింగ్ ఎలా వస్తుంది చూడండి. మనం హ్యాండ్ కటింగ్ తోటే కదా మనకి అసలు సెట్ అయ్యేది బ్లౌజ్ అనేది. కాబట్టి మనం ఏ విధంగా ఏ మెజర్మెంట్తో ఏ మెథడ్లో తీసుకున్నాము అని అన్నది కాకుండా మనం తీసుకునే కరువు పైన డిపెండ్ అయి ఉంటుంది హ్యాండ్ అనేది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అక్కడ కొంచెం తేడా వచ్చినా కూడా మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చేసి ముడతలు అనేవి వచ్చేస్తాయి. మరి అలాంటప్పుడు కరువు అనేది ఏ విధంగా తీసుకోవాలి, చాలా వీడియోస్లలో చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. అంటే ఈ విధంగా తీసుకోండి, ఈ విధంగా తీసుకోండి అని. అది వాళ్ళకి సెట్ అయింది, ఒక్కొక్కరికి సెట్ అవ్వదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, అసలు ఏ విధంగా ఈ కరువు అనేది తీసుకోవాలి అని అనగానే ఇప్పుడు మనకి ఆన్లైన్లో కొత్త అతిథి వచ్చేసింది టైలరింగ్లో. అది ఏంటి అని అంటే ఈ కరువు స్కేల్ అనేది ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది కదా. అది ఏ విధంగా యూజ్ చేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. అంటే ఆ స్కేల్ చూడడానికి అయితే వెడల్పు ఉంది, మరి మనకి కరువు అయితే 1/2 ఇంచే రావాలి, అది ఏ విధంగా చేయాలి అని అయితే కన్ఫ్యూజ్ అయితే ఈ వీడియోలో నేను చిన్న ట్రిక్ చెప్పాను, అది ఒకసారి యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఉల్టాలో పెట్టుకున్నాను, వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఉల్టాలో పెట్టుకున్నాను, ఇలా పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్కి ఈ విధంగా నేను ఈ స్ట్రైట్కి ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా సన్నగా తోకలాగా వచ్చింది కదా, అదేమో కరువు దగ్గర ఉపయోగించాను. చూడండి, ఇక్కడ ఖర్చు దగ్గర ఉపయోగించాను. తర్వాత 1/2 ఇంచుకి మళ్ళీ డాట్ వేసుకోండి. 1/2 ఇంచుకి ఇలా డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉల్టా కాకుండా ఈ విధంగా ఇప్పుడు సీదాలో పెట్టుకోండి. ఇప్పుడు తోక మాదిరిగా వచ్చిందేమో పైకి పెట్టేసేయండి. ఇలా తోక కత్తిరించిన మాదిరిగా ఉన్నదేమో ఖర్చుకే పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ విధంగా మనం కరువు తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్ సెట్ అవుతుంది హ్యాండ్. చూడండి, ఈ విధంగా కరువు అయితే తీసేసుకోండి, మీకు సెట్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది.